జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు భారతదేశంలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం గురించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడితేనో లేకపోతే హిందుత్వవాదులు మాట్లాడితేనో అదొక రకం. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈ సెక్యులర్ మూసుకేసుకునే వాళ్ళందరూ కూడాను, లేకపోతే ఈ సూడో సెక్యులర్లు అని చెప్పుకుంటారు కదా కొంతమంది మేధావులు మూసుకేసుకొని, వీళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కావచ్చు. వీళ్ళు ఏమంటారంటే మనల్ని మతతత్వవాదులు అంటారు. యాక్చువల్గా మతతత్వవాదులు ఎవరో, మత ఛాందసవాదులు ఎవరో, మతోన్మాదులు ఎవరో మనకందరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంతవరకు యాక్చువల్గా అయితే నాకు తెలిసి మనం ఇలాంటి న్యూస్ వినడం చాలా అరుదుగా ఉంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక కమ్యూనిస్ట్ నేత ఈ ఇస్లామిక్ తీవ్రవాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేసినాడు. మామూలుగా అయితే కాదు. నిజం చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీకు తెలుసో లేదో తెలియదు, కానీ అంటే ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ న్యూస్ను ఈ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, కొంతవరకు చాలా వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు ఇలాంటి న్యూస్ రాదు. నాకు తెలిసినంతవరకు అయితే మీరు కూడా ఇంతవరకు ఈ న్యూస్ చూసి ఉండకపోవచ్చు. ఒకసారి న్యూస్ వినండి, అవునా అని చెప్పి మీకే ఆశ్చర్యం వేస్తుంది. దాంతోపాటు మీరు కూడా షాక్ అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకు ఈ న్యూస్లో ఉన్న నిజాలు అలాంటి. ఇంకా అసలు విషయానికి వస్తా. నిజానికి ఇస్లామిక్ తీవ్రవాదానికి కమ్యూనిస్ట్ నాయకులు ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలోనే ఈ కమ్యూనిస్ట్ నాయకులకు అడ్డు అదుపు ఏమి ఉండవు. వాళ్ళు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంత దూరమైనా పోతారు, అంటే ఎంత నీచానికైనా దిగజారిపోతారు. కమ్యూనిస్టులు అంటే అంతే, ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంది, హిందూ ద్రోహులు కావచ్చు, దేశ ద్రోహులు కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళకైనా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు మామూలుగా అయితే. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. దీంట్లో ఏం దాపరికం లేదు, అబద్ధం లేదు. కానీ మొదటిసారి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం గురించి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని చీల్చి చెండాడినాడు. చూడండి ఎంత ఆశ్చర్యమో. అసలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే ఒక నాయకుడు ఒక ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాట్లాడాడంటే చెప్పాలంటే అదొక సెన్సేషనల్ న్యూస్ అనమాట. మామూలు న్యూస్ కాదు అది. ఈ ఇస్లామిక్ తీవ్రవాదం దేశానికి పెనుభూతంలా మారుతుందని చెప్పి అతి పెద్ద కామెంట్లు చేసినాడు. ఆ కమ్యూనిస్ట్ నాయకుడి పేరే జయరాజన్. ఈయన సిపిఎం పార్టీకి చెందినటువంటి నేత, కేరళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన. అంతేకాకుండా కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్కు అత్యంత సన్నిహితుడు కూడా. అయినప్పటికీ దేశంలో, అది కూడా ముఖ్యంగా కేరళలో పెరిగిపోతున్నటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనే భూతం మీద నిప్పులు జరిగినాడు. ఈ సందర్భంగా అనేక సంచలన విషయాలను ఆయన బయటపెట్టినాడు. ఈ సందర్భంగా ఈ జయరాజన్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాలలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం వేగంగా విస్తరిస్తుంది. ఈ దరిద్రం మన దేశానికి కూడా పట్టుకునింది. అబ్బా, అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడా లేకపోతే నాకు అర్థం కావడంలే. లేకపోతే ఏంది స్వామి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే వ్యక్తి ఏంది ఈ మారి మాట్లాడేది? నాకే షాక్గా ఉన్నది నాకు. మీరు ఎప్పుడన్నా విన్నారు ఈ మారి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు ఈ మారి మాట్లాడటమా? నాకు తెలిసి అయితే మీరు కూడా ఇది ఫస్ట్ టైం ఏంటది మీకు కూడా. మన దేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి తీవ్రవాద సంస్థలను మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉండాలి. ఏది తీవ్రవాద సంస్థలను. ముఖ్యంగా మన దేశంలో కేరళలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం వేగంగా పెరిగిపోతుంది. కేరళ నుంచి అనేక మంది యువకులు ఐసిస్లో చేరడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి నెలలో 10ల సంఖ్యలో కేరళ ముస్లిం యువకులు ఈ ఐసిస్లో చేరడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా కేరళలోని కన్నూర్ ప్రాంతంలో ఇలా తీవ్రవాదుల్లో చేరే యువకుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో భారత భద్రతా బలగాలు చేసిన ఎన్కౌంటర్లో చనిపోయిన 4 తీవ్రవాదులు కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందినవారే. అర్థమవుతుందా నాయనా? అర్థమవుతుందా బుజ్జి? అది మ్యాటర్. జమాతే ఇస్లామీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలు దేశాన్ని మతరాజ్యం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాయి. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఈ తీవ్రవాద సంస్థలపై నియంత్రణ లేకపోవడం ఇక్కడ విచారకరము. అందుకే మరొకసారి చెబుతున్నా, ఈ తీవ్రవాద సంస్థలపై కేరళ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలా, లేదంటే కేరళ మన చేయి జారిపోయే అవకాశం ఉన్నదంట మాట్లాడినాడు. అబ్బా స్వామి, నిజంగా అసలు ఈయన కమ్యూనిస్ట్ పార్టీలోకి ఎందుకు పోయినాడో నాకు అర్థం కావడం లేకపోతే ఆడి బినాకి ఏమన్నా ఏది ఇప్పుడు జరుగుతూ ఉన్న ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఈ జరుగుతూ ఉండే పరిస్థితులన్నీ చూసి ఆయనకి ఏమైనా జ్ఞానోదయం అయిందో కానీ నాకు అర్థం కావడంలే. కానీ ఈయన చేసిన స్టేట్మెంట్లు అయితే మామూలు స్టేట్మెంట్లు కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి చేయాల్సిన స్టేట్మెంట్లు కాదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మన దేశానికి వ్యతిరేకం, హిందుత్వానికి వ్యతిరేకం. అలాంటిది కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఆయన ఆ మాటలు మాట్లాడినాడంటే ఈ మామూలు మ్యాటర్ కాదు. ఇదైతే నేను ఇలా మాట్లాడినందుకు, అంటే నేను కాదు, ఆయన జయరాజన్
నేను ఇలా మాట్లాడినందుకు, నిజాలు చెప్పినందుకు నాపై తీవ్ర విమర్శలు వస్తాయని చెప్పి నాకు తెలుసు. అందుకు నేను భయపడను. కానీ రాష్ట్రం, దేశం పచ్చగా ఉండాలంటే ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయాలంటూ కమ్యూనిస్టు నాయకుడైనటువంటి ఈ జయరాజ్ను కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం. ఎట్టడాది న్యూసా అదిరిపోవాలి అట్నా. బా శబాస్రా నాయన, శబాస్రా స్వామి, అది సూపర్గా చెప్పినాడు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందాలంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ సింబల్ అంటే ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.